వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జింకలపీడు తండాకు చెందిన మూడావత్ పాండు నాయక్ అనే వ్యక్తి దగ్గర 8,000 రూపాయల లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మూడావత్ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ 12,000 డిమాండ్ చేసి చివరకు 8,000 రూపాయలు బేరం కుదుర్చుకున్నాడు. ఇక బాధితుడు మహబూబ్ నగర్ ఏసీబీ డిస్పీ కృష్ణగౌడ్ను ఆశ్రయించడంతో ఆయన 3 రోజులుగా రెక్కీని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా తహసీల్దార్కు బాధితుడు లంచం ఇస్తుండగా అధికారులు శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయన నివాసంలో అనుమానిత ప్రాంతాలలో సోదాలను నిర్వహించారు. ఫోన్లో కట్టుకొని నేను 21కి కట్టుకున్నాను. నేను 22కి వచ్చేసి సార్కి నేను అప్రోచ్ అయితే సార్ ఇట్లా ఉంది సార్, ఆల్రెడీ నేను ఛాలెంజ్ కట్టుకున్నాను సార్, రిజిస్ట్రేషన్ చేయండి అంటే, బాబు అలా కాదు బాబు, నువ్వు ఇంకా 15 గుంటకు వచ్చేసి 1,000 రూపీస్ అంటే 15 గుంటలకు 15,000 అవుతుంది బాబు, అయితేనే నేను చేస్తా అని చెప్పిండు. అయితే నేను సార్ అంత లేదు, మా బీద పరిస్థితి, ఆన్లైన్లో నేను 4,000 కట్టినా, నీకు 15,000 ఎక్కడి నుంచి తెచ్చిద్దు సార్ అని ఆయన 27కు ఏసీ బోలను ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇంకా నా నుంచి కావడం లేదు, నేను గవర్నమెంట్ ఛాలెంజ్ 4,000 కట్టినా, ఈయనకి 8,000 ఎక్కడి నుంచి తెచ్చిద్దు, ఇంకా పక్కల వాళ్ళ స్టాంపుల వాళ్ళకు 1,000 రూపీస్ అడుగుతున్నాడు, మొత్తం 9,000 నేను ఎక్కడి నుంచి తెచ్చిద్దని నేను ఏసీ బోలను చేయడం జరిగింది. అతను 26 రోజు వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో మహబూబ్ నగర్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు 8,000 ఈ రోజు మార్నింగ్ 11 o'clock ఆ ప్రాంతంలో రెడీ చేసుకుని వస్తే మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కంప్లైంట్ లోపల పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్ లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకోవడం జరిగింది. అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా టీంతో వెళ్ళి రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అతని దగ్గర నుంచి తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు గారి వద్ద నుండి ఒక 8,000 రూపాయల డబ్బులు లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా ఏసీబీ హెడ్ ఆఫీస్ నెంబర్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్ గా